నమస్తే అండి. ఈరోజు కొబ్బరి అన్నం తయారు చేసి చూపిస్తాను. ఇది దసరా వస్తుంది కదా, దేవీ నవరాత్రులు సందర్భంగా ఈరోజు కొబ్బరి అన్నం చేస్తున్నాను. అది ఈరోజు వీడియో తీస్తున్నాను మీకోసం. ఫస్ట్ వండి పెట్టుకొని దాంట్లో నూనె, పచ్చిశనగపప్పు, ఆవాలు వేసాను, జీలకర్ర వేయట్లేదు. ఆ తర్వాత పల్లీలు వేస్తున్నాను. అన్నం ముందుగానే ఉడకబెట్టి ఉంచుకున్నానండి. పొడిపళ్ళాడుతూ ఉడితే బాగుంటుంది. కొబ్బరి తురుగు ఉంచుకున్నాను, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నమాట. ఇవి కొద్దిగా దోరగా వేగిన తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తాను. అన్నం పొడిపళ్ళాడుతూ ఉంటే బాగుంటుంది అన్నమాట. ముద్దగా ఉంటే బాగోదు. దీనికోసం పులిహారక వండుకున్నట్టు సపరేట్గా వండుకుంటే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, కరివేపాకు. స్టవ్ ఆపేస్తున్నాను. ఇది ఐరన్ బాండీ కాబట్టి దీని ఇంట్లో వేడి ఎక్కువ ఉంటుంది అన్నమాట. మిరపకాయలు ఇంకా ఇవన్నీ ఉడికిపోతాయి. దీంట్లో అన్నం కలుపుతాను. మామూలు బాండీ అయితే వెంటనే కలపచ్చు, కాకపోతే ఇది ఎక్కువ వేడి ఉండి అన్నము ఫ్రైడ్ రైస్ లాగా అయిపోద్ది అనమాట. అందుకని కొద్దిసేపు ముందే ఆపేసాను. దీంట్లో అన్నం కలుపుతాను ఇప్పుడు. స్టవ్ ఆపే ఉంది. ఒకసారి రైస్ కలుపుతున్నాను. వేడి మీద ఉన్నప్పుడు కొబ్బరి కలపకూడదండి. కొద్దిగా దాదాపుగా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అప్పుడు కలుపుదాం. ఇప్పుడే కలిపితే కొబ్బరిలో ఉన్న కమ్మదనం, ఆ తీపి అదంతా తగ్గుద్ది అన్నమాట. టేస్ట్ బాగోదు. ఇది అన్నం ఎంత తీసుకున్నానో దానికి కొబ్బరికి డబుల్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు చల్లారనిచ్చేసి తర్వాత కొబ్బరి కలుపుతాను. చల్లారిపోయిందండి. ఇప్పుడు కొబ్బరి యాడ్ చేస్తున్నాను. దీంతోపాటు సరిపడా సాల్ట్ వేస్తాను. పచ్చిమిరపకాయలు వేసాను కదా, కారానికి అది సరిపోతుంది అన్నమాట. కొంచెం లైట్గానే ఉండాలి. బాగా కలుపుకొని బౌల్లో తీసుకున్నాం. రెడీ అయిపోయిందండి. దీనిలో జీలకర్ర వేస్తే ఇదంతా మొత్తం అదంతా విడిపోయి జీలకర్ర ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది అనమాట. అందుకని తాలింపు గింజలు సపరేట్గా ఉంచుతాను నేను. అన్నీ కలిపి ఉంచను అనమాట. దేనికి అది సపరేట్గా అన్నీ ఒకే రకంగా కాకుండా కొన్నిట్లో కొన్ని వేస్తేనే బాగుంటుంది అన్నమాట. చూడండి, అయిపోయిందండి. అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి కొబ్బరి అన్నం.